ఈరోజు మనం ఆడబోతున్నాం క్రాఫ్ట్స్ ఐలాండ్. ఈరోజు మనం బ్లేజ్ రాడ్స్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. బ్లేజ్ రాడ్స్ డెందర్లోకి వెళ్ళి అది ఇంకా వెళ్దాం పదండి. నేను సెట్టింగ్స్ చేంజ్ చేస్తున్నానండి. పదండి వెళ్దాం. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నేను చెప్పాను స్టెప్స్ క్రియేట్ చేస్తానండి. ఇక్కడ స్టెప్స్ క్రియేట్ చేశాను. ఇవన్నీ స్టెప్స్ క్రియేట్ చేసా. కాయలు నార్మల్ వేసుకుని వెళ్దాము. ఫుడ్ తిన్నాం. మొత్తం సామాన్ పెట్టేసేయాలి చెస్ట్లో. నాకు 3 డాగ్స్ అటాచ్ చేయండి. నాకు చాలా బోన్స్ ఉన్నాయి. టైం చేసుకున్నాను. నాకు ఈ హార్స్ కూడా నేను ఇక్కడ మా ఇంటి వెనకాల ఇక్కడ దొరుకుతూ ఉంది హార్స్. అది నాకు అక్కడ దొరికింది అన్నట్టు హార్స్. అయితే మనము ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సామాన్లు పెట్టిద్దాం. నేను నేమ్ ట్యాగ్స్ కూడా తీసుకున్నాను. ఫిషింగ్ చేస్తాను. నేమ్ ట్యాగ్స్ దొరికాయి అనమాట. నేమ్ ట్యాగ్స్. అయితే ఇప్పుడు మనం అనవసరమైన సామాన్లను పెట్టిద్దాం. నేను సెట్స్ చేసుకుని ఇక్కడ బ్రెడ్ ఉంచుకున్నాము. నాకు బ్రెడ్ ఎట్లా వచ్చిందంటే నేను ఫార్మింగ్ చేయకుండా బ్రెడ్ ఎట్లా వచ్చిందనుకుంటే చూపిస్తున్నాను అండి. ఇప్పుడు నాకు నెదర్లో దానికి బైస్మెంట్ ఏదో పెడతారు కదా హార్స్లకి. అయితే నాకు ఎక్కడ దొరికిందంటే మనం అప్పుడు రూబిన్స్ పౌడర్లు కనిపెట్టాం కదా, రూబిన్స్ పౌడర్లు అక్కడ మ్యాగ్మా అవన్నీ దొరుకుతున్నాం కదా, అక్కడ ఉందనమాట. అక్కడ దొరికింది ఒకసారి. అక్కడ కాదు అక్కడ నుంచి వెళ్ళేప్పుడు నాకు ఏమైందంటే ఇంకో విలేజ్ కనిపించింది. ఆ విలేజ్లో ఉంది. విలేజ్లో ఇక్కడ చాలా వీట్ ఉందిలే. బ్రెడ్ తీసుకెళ్దాం. బ్రెడ్ అదే మనకి ఇది లేదు, ఫుడ్ లేదు. తినేద్దాం. లేడు ఇది మైన్ అంటారు. మర్చిపోయి తిని తిని మనం ఫార్మింగ్ తయారు చేయాలి. ఎందుకంటే మనం ఊరికి చంపుతా అంటే ఆల్మోస్ట్ ఏం లేవు. మనం ఇక్కడ ఫార్మింగ్ చేసేద్దాం. మన ఇంటి దగ్గర లేదు, మన ఇంటి దగ్గర చేద్దాంలే. ఓయ్ తీసుకో. ఎన్నో 25 వచ్చింది. దీంట్లో కూడా కొంచెం వీట్, ఇక్కడ ఇంకొంచెం వీట్ ఉంది. నేను ఒక్కసారి ఇక్కడ మైండ్ చేశాను అనమాట ఈ వీట్ కోసం, ఆ బ్రెడ్ కోసం. అది అయిపోయింది. అక్కడ కొంచెం వీట్ ఉంది, తీసుకో. ఈ వాటర్ ఏం పడలేదు. ఈ వాటర్ ఏం పడిందా? పడలేదు. ఏది ఇంకెంత గ్లాస్ ఉందా, శాండ్ ఉందా చూద్దామండి. శాండ్ ఉందా? అది కూడా పెట్టుకుని అందుకే మంచిది, ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. ఓయ్ ఎలావే. నేనేం చేశానంటే ఆయనకి అక్కడ మైనింగ్కి తెలిపాను. అక్కడ అనిపిస్తుంది కదా, అక్కడ ఇంకో మైనింగ్ కట్టేసా. అక్కడ ఏంది ఏముంది అక్కడ? గ్రాసా? ఎందుకు గ్రాస్ అనుకుంటా. కరెక్ట్ మనకి హార్డ్వేర్ పీసులు ఒక పైన గ్రాస్ అనుకుంటుంది. చెప్పదండి, వెళ్ళిపోదాం. ఇక్కడ ప్లేస్ అనుకుంటా. ఇక్కడ ఉంది. హార్స్కి కొంచెం ఫీడ్ చేద్దాం. హార్స్ ఫీడ్ అది ఫుల్ హార్ట్స్ చేసాయా? ఫుల్ హార్ట్స్ ఉన్నాయిలే. అది పెట్టింది. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే నిద్రకి వెళ్ళాలనుకున్నాం కదా, మనము ఏం చేద్దామంటే హౌస్ని వాటిని తెచ్చుకొని ఫార్మింగ్ ఏంది చేద్దాం. ఇప్పుడు మనకు అవసరం లేదు. ఫుడ్ చేసుకున్నామా అండి. ఎప్పుడు వీటిని ఫుడ్ చేద్దాం. చేసేసుకున్నాం. 59 సీడ్స్ వచ్చాయి. మన ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాంలే. మనకి పెట్టేద్దాం. మనకి ఇంకా ఎంత ఉంది? కోల్ బాగానే దొరికింది అక్కడ. నాకు ఒక 1 ఐరన్ ఇంగేటే ఉంది. అక్కడ రూమ్ పెట్టాలి. ఇది ఇక్కడ పెట్టుకున్నాంలే. ఇది వీటిని తినే ఫుడ్ కాదు, తినే ఫుడ్లోనే అంటే వీటి తిన్నాంలే చెప్తున్నా. మ్యాగ్మా ఇక్కడ లాస్ట్లో వేసుకున్నాం. వుడ్ ఇక్కడే, 2 ప్లాంక్స్ ఇక్కడ
ఐరన్ షాట్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈ స్టోన్స్ పెట్టుకున్నాం ఇట్లా. 12 ఐరన్ ఇంగెట్స్ ఉన్నాయి అగర్ ఉన్నాయి చూసుకోలే. మనకి ఏంది నెదరైట్ ఇంగెట్ చేసుకునేకి ఉంటుంది కదా, అందుకోసం బెడ్ తయారు చేసి చూడండి. బెడ్స్ ఐరన్ పెట్టేద్దాం. ఐరన్ ఎందుకైనా మంచిది, చనిపోతే కష్టం. 13 ఐరన్ ఉంది నా దగ్గర. గన్ పౌడర్ పెట్టేద్దాం. బెంగాల్ సీడ్స్ ఏమో పెట్టేద్దాం. ఇట్లా పెట్టేసుకున్నాం. ఇట్లా బెడ్లో ఉంచుకున్నాంలే, ఎందుకైనా మంచిది. షవల్ అవసరంలే. పికాక్స్ చేసుకోవాలి. పికాక్స్ మన దగ్గర ఇంకేనా ఐరన్ పికాక్స్ ఉందా? ఐరన్ పికాక్స్ కూడా లేదా? టార్చ్ లైట్ ఉంటుంది మర్చిపోయి. ఇప్పుడు ఏం చేద్దామండి, ఇక్కడ లెదర్ కూడా ఉంది, ఫెండర్ ఒకటి ఉంది. మనకి ఓన్లీ బ్లేజ్ రాడ్స్ కావాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే బ్లాక్ స్టోన్ ఉంది కదా, బ్లాక్ స్టోన్ చేసుకుందాం. స్టిక్స్ ఉన్నాయి కదా, స్టిక్స్ ఇన్వర్టర్ స్టిక్స్ లేవు. దీన్ని తీసుకున్నాం. స్టిక్స్ వస్తున్నాయి కదా, 2 అయింది. పికాక్స్ పెట్టుకున్నాం. బ్లాక్ స్టోన్తో చేద్దాం. ఎప్పుడు మనం బ్లాక్ స్టోన్తో పెట్టాం కదా, అందుకని. స్టిక్స్ తీసుకో. డింగ్ 2 పికాక్స్ వచ్చేసాయి. బ్లాక్ స్టోన్ పెట్టేద్దాం. అవును, బ్లాక్ స్టోన్ ఎక్కడ దొరికింది ఎందుకు? అది పిగ్లిన్ ట్రేడింగ్లో ఇచ్చినట్టున్నాయి. నాకులే ఎప్పుడు వచ్చే లేదు నాకు కూడా బ్లాక్ స్టోన్. సరిపోయా వెళ్దాం. ఓయమ్మ మర్చిపోయా, ఆర్మర్ తీసుకోవడం మర్చిపోయా. ఆర్మర్ తీసుకో. ఏమైంది తీసుకోవట్లే? ఏమైంది? మొదలు తీసేసుకున్నా. ఏమైంది అది నా కూడా అర్థం కదా. ఇక్కడ పెట్టేసి ఇక్కడ కదా కరెక్ట్ ఉందా? విత్తనం తీసేసుకున్నాం కదా, వేసేసుకున్నాం. ప్యాంట్ అయితే ఎంత ఉంది? ఇదంతా స్పాట్ రెడీ మనకి వెళ్ళడానికి. వెళ్ళడానికి మనకి సెకండ్ ఫ్లోర్ చేసుకోవడం కష్టం, ఎందుకంటే పైన నిద్రపోట్లు ఉంటాం కాబట్టి. వెళ్ళిపోదాం. సౌండ్ బాగానే వస్తుంది. సౌండ్ బాగా ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఉన్నాయా పిగ్లిన్స్? జాంబీ పిగ్లిన్స్ మాత్రమే ఉన్నాయి. సరే వెళ్దాం. ఇక్కడ ఏమన్నా చూద్దాం. మనకి ఐరన్ ఫుల్ కావాలి, నాకు చాలా కావాలి. ఐరన్ ఫామ్ వర్క్ చేయలేదు ఇంట్లో. పద ఇంకా వెళ్ళిపోతాం బ్లేజ్ దగ్గరికి. ఫైటింగ్. అమ్మ ఈడ ఉంది కదా నాది. ఏ 2 ఉన్నాయి అమ్మా. ఇది కిందే ఉంది. ఓరా నాకు చాలా భయం గ్యాస్ అంటే. వెళ్ళిపోతానన్నా. ఏమి వేసినాయి ఎక్కడైనా వెళ్ళిపోండడమే. అమ్మది నువ్వు ఆగరు రాకే. ఇక్కడ ఏదో పడిపోయింది. గ్లో స్టోన్ అప్పుడు తీసుకోలేదు మనము. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్నాయి గ్లో స్టోన్. ఇక్కడే కదా తీసుకున్నా అంటే ఇంకా వచ్చేస్తాయి. తీసుకుంటూ 2 కొట్టుకుంటే అనుకుంటూ వచ్చేస్తాయి కూడా. అవసరం లేదు, పెట్టుకొని వెళ్దాం. సైడ్ నాకు బ్లేజ్ స్పానర్ కనిపించలే. అబ్బా స్పానర్ కనిపించలే. ఇక్కడ ఉండొచ్చు ఇప్పుడు. అక్కడికి బ్లేజ్ ఉంది. వెళ్ళిపోయింది బ్లేజ్. ఎక్కడ తెలియంది? ఇక్కడే ఉంది. ఇక్కడ లేదు. అమ్మా ఇంకోటి కూడా ఉందమ్మో. చాలా బ్లేజ్ స్పానర్ ఉంది. బ్లేజ్ స్పానర్ ఉందండి.
ఊరనైనా అందరి దగ్గర ఓ ఫుడ్ 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 బాగా కొడుతుంది అది తిరిగితే కూడా వస్తుంది ఒకసారి ఆగండి ఓ ఇది ఎంపియా అక్కడికి వెళ్ళాలి పెట్టుకుందాం స్పైర్ బాగుంది ఇట్లా నేను అయితే నా దగ్గర ఫైర్ ఎక్స్టెన్షన్ పోషన్ అప్పుడు తీసుకున్నాం కదా పోషన్ తీసుకుని వెళ్దాం ఇటే కదా ఇటే తీసుకుని నేను ఫైటింగ్ చేద్దాం అప్పుడు మనకి ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఉంటుంది కాబట్టి ఫైర్ ఎక్స్టెన్షన్ పోషన్ అడిగే చెప్పండి నాకు ఎందుకంటే నాకు కూడా లేదు కాబట్టి రే కాస్ట్ ఫైటింగ్ చేయకుండా చాలు ఓ ఏం స్టార్ట్ చేసింది ఎక్కడ ఉంది ఉన్నాయా ఇక్కడ ఇంకో బాగా ఇస్తుంది కదైనా పైన వెళ్ళిపోదాం చూడలే అని సరిపోతున్నాను అంటే ఓ పోదా ఏ పదరా అయినా ఇప్పుడు అని ఉన్నాయి దగ్గర ఓ తొందరగా ఫైర్ ఎక్స్టెన్షన్ పోషన్ తీసుకెళ్ళిపోవాలి అది 8 minutes లేకపోతే 5 minutes ఎంత ఉంటుంది 5 minutes 2 minutes ఉంటుంది చూద్దాం మళ్ళీ కలుసుకుందాం నైట్ అయిపోయింది అయితే ఫైర్ ఎక్స్టెన్షన్ పోషన్ తీసుకుని వచ్చేసాం అయితే స్లాబ్ దగ్గర పెట్టేసుకున్నాం ఇంకా నెక్స్ట్ పోషన్ కలుసుకుందాం బాయ్ బాయ్ ఊరు నాయన ఇక్కడ ఉంది ఒక బ్లేజ్ ఒకటి ఉంది ఇంకేముంది బ్లేజర్ వచ్చింది రాలే సరే మనం బ్లేజ్ పౌండ్ దగ్గరికి వెళ్దాం బాయ్ బాయ్ అయితే వచ్చేసాం అనమాట ఓయ్ 4 days ఇందులోనేనా ఓయమ్మ గ్యాప్ ఉంది కదా ఓ బ్లేజ్ రోడ్ కింద ఉంది ఓయమ్మ కింద ఉంది కదా ఓ ఏంటి వస్తున్నావు ఇక్కడికి వచ్చేది నువ్వు ఇట్లా ఇక్కడ మొత్తం బ్లేజర్లు వచ్చి మొత్తం సరే తొందరగా వెళ్ళాలి అయ్యా తొందరగా వెళ్ళాలి ఫైర్ ఎక్స్టెన్షన్ పోషన్ పోతుంది ఉండదు ఒకటే నువ్వు ఒకటే ఎప్పుడు ఎంతసేపు ఉంది 6 minutes మళ్ళీ எவ்வளோ బా ఏంది ఓట్లా అసలు దీనికి లోడింగ్ ఒక్కటో ఎన్ని చెప్పారు ఫుడ్ తినరే తొందరగా కాలేం లేవు ఎంతసేపు ఉంది 5 minutes ఉంది
నాకు 7 కావాలి. ఇంకొకటి వచ్చా బాబా ఎందుకంటే మంచిగా ఇవ్వాలి తీసుకుని ఓ పని చేద్దాం ఇక్కడ ఇట్లా ఇట్లా పెట్టుకున్నాం. ఓయ్ ఏమే ఓయ్ పైనుంచి వచ్చే పని ఉంటుంది కాబట్టి పైన కూడా ఇట్లా పెట్టుకున్నాం. ఎందుకని మంచిది. ఫెన్సింగ్ ఉంది. మరి దీని సంగతి ఏంటంటే ఇట్లా వచ్చింది స్పాన్ ఇట్లా పెడితే బెస్ట్. ఇట్లా ఇట్లా పంపచ్చు వదిలే స్పాన్ ఎరగొట్టాను. నేను చూడండి సరిపోతుంది పెట్టాలి ఇంట్లో కదా. ఇంటికి వెళ్ళి కలుసుకున్నాం బాబాయ్. సో ఇంటికి వచ్చేసాం అనమాట. ఈ బ్లేజ్ రాడ్స్ ఇందుకు కలిపేద్దాం. ఎందుకైనా మంచిది కలిపేద్దాం. ఇప్పుడే బ్లేజ్ రాడ్ పౌడర్ వేయాలి మర్చిపోయా. బ్లేజ్ రాడ్ని కలిపేద్దాం అంటున్నాం మర్చిపోయి. ఓ చాలా ఎక్కువ ఇంత కూడా అవసరం లేదు మనకి. చాలా ఎక్కువ 5 వచ్చాయి మనకి. ఇంకా ఎంత కావాలి? నెక్స్ట్ టైం మనం ఏం చేద్దామంటే ఎండర్మ్యాన్స్ని ఓ సారీ అయ్యయ్యో సరే రావండి. సరే పెట్టేద్దాం. అది ఇక్కడే పెట్టేద్దాం. బ్లేస్ కూడా మెయిన్గా వచ్చుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఏం చేద్దామంటే దీని ఏంది ఎండర్మ్యాన్స్ కలెక్ట్ చేసుకున్నాం అంటే ఎండర్మ్యాన్స్ నుంచి ఎండర్బల్స్ కలెక్ట్ చేసుకున్నాం. సో గాయస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ టైం ఎండర్మ్యాన్స్ని చంపేద్దాం సరేనా. ఇంకా మనకి ఇంకా 5 40 seconds ఉంది. బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.